अथ पाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము మీమాంస దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో 5వ సూత్రానికి సంబంధించి పరిచర్చ జరుగుతుంది. ఇక్కడ దేహాతిరిక్తమైనటువంటి ఆత్మతత్వం ఒకటి ఉందని చెప్పి సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు. దేహం కంటే అతిరిక్తమైనటువంటి ఆత్మతత్వం ఏది, ద్రవ్యం అంటూ ఏది లేదు, కేవలం విజ్ఞానం మాత్రమే. ఏమంటున్నాడు? కేవలం విజ్ఞానం మాత్రమే, ఆత్మ అంటూ ఏది లేదని చెప్పి పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడు. విజ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు చాలా మందికి నిన్న ఎవరో మెసేజ్ పంపించారు. విజ్ఞానం అంటే కేవలము ఇక్కడ ఇంకా విజ్ఞానం ఎవరికొలితే విజ్ఞానం కలిగేటువంటి ఒక ఆత్మ అయితే ఉండాలి కదా. అంటే విజ్ఞానం అనేది పూర్వపక్షి స్వీకరిస్తున్నాడు. విజ్ఞానం ఎవరికి కలుగుతుంది? విజ్ఞానం అంటే కేవలం అతని అనుభూతి మాత్రమే, అనుభవం మాత్రం. ఇప్పుడు మనం ఏదో ఒక పదార్థం తిన్నాము, తిన్నప్పుడు దానికి ఒక రూపం ఉందా, రూపం లేదన్నమాట, అది ఒక అనుభూతి కలిగిందన్నమాట అన్నట్టుగా ఈ పూర్వపక్షి విజ్ఞానం మాత్రం, విజ్ఞానం అనుభూతి, అనుభవం మాత్రమే. అక్కడ ద్రవ్యం అంటూ ఏది లేదన్నమాట, ద్రవ్యం అంటూ ఏది లేదు. ఇక్కడ సిద్ధాంతి ఏమంటున్నాడు? అక్కడ గుణము గుణిలాగా చెప్తున్నాడు. గుణి ఉందంటే గుణం కూడా ఉంటుంది. అంటే గుణం అనేది జ్ఞానం అయితే గుణి ఆ గుణం అనేది ఆ గుణిలో ఉంటుంది, ఆ ద్రవ్యంలో ఉంటుంది. అంటే ఆ జ్ఞానం అనేది ఆ ద్రవ్యంలో ఉంటుంది, అంటే ఆత్మలో ఉంటుంది అని సిద్ధాంతి అన్నాడు. లేదు, ఆత్మ అంటూ ఏం లేదు, కేవలం గుణం మాత్రమే. అంటే జ్ఞానం మాత్రమే, విజ్ఞానం మాత్రమే, విశిష్ట జ్ఞానం మాత్రమే. దానికి ఆధారం అంటూ ఒక జ్ఞానం అంటూ ఏది లేదు. మనం పూర్వం చెప్పుకున్నాం, జ్ఞానానికి ఏమైనా ఆధారం ఉందా? జ్ఞానానికి ఆధారం లేదని చెప్పి పుదుపక్క కూడా జ్ఞానంకి విజ్ఞానం మాత్రమే పుదుపక్క కూడా ప్రస్తావించాడు. ఇక్కడ మన కేవలం విజ్ఞానం మాత్రమే, వేరే ద్రవ్యం అంటూ విజ్ఞానం కంటే భిన్నమైన తత్వం అంటూ ఏది లేదు. అనుభవం మాత్రమే, అనుభూతి మాత్రమే అంటున్నాడు. అది మీకు స్పష్టమైందే? కేవలం విజ్ఞానం అని పూర్వపక్షి అంటున్నాడు. విజ్ఞానం కాదంటే విజ్ఞానం కంటే భిన్నమైనటువంటిది ఆత్మతత్వం స్వీకరించాలి అని సిద్ధాంతి గట్టిగా దాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాం. ఆ రెండింటి మధ్య పరిచర్చ మనం రకరకాల చూస్తున్నాం అనమాట. పూర్వపక్షి ఏమంటున్నా అంటే నేను చెప్పుకున్నాం, అక్కడ జరిగిన చర్చలో మనం గతంలో చూసినటువంటి స్మృతి ఏదైతే ఉందో, ఆ స్మరణకర్త ఎవరైతే ఉన్నదో అదే మన తర్వాత రోజు చూసినప్పుడు అదే స్మరణ ఉంది కాబట్టి ఆత్మతత్వం ఉంది కాబట్టి అనుభూతిని పొందుతున్న ఆ విషయంలో, ఆ వస్తువు పట్ల, ఆ వ్యక్తి పట్ల మళ్ళీ ఇచ్ఛ అనేది ఉత్పన్నమవుతుంది అని సిద్ధాంతం అన్నప్పుడు, లేదండి ఏ వ్యక్తి అయితే ఈరోజు చూశాడో రేపు కూడా అదే వ్యక్తి చూస్తాడు, అదే వ్యక్తికి అనుభూతి కలుగుతుంది, మిగతా వాళ్ళకి కలగదని అంటున్నావు కదా, అలా ఏం లేదు. అదే వస్తువును వేరే వ్యక్తి కూడా చూడవచ్చు, వేరే వ్యక్తి కూడా దాన్ని స్పర్శించవచ్చు, అన్ని రకాలుగా అన్ని క్రియాకలాపాలు చేయవచ్చు. అదే వ్యక్తి చూడాలని ఏం లేదు. ఒకవేళ చూడొచ్చు, ఇష్టం ఉంటే, ఇష్టం లేకపోతే చూడకపోవచ్చు. నువ్వు అదే వ్యక్తి ఎందుకు అంటున్నావు? అలా ఎందుకు జరగడం లేదు మనకు అన్నట్టుగా పూర్వపక్షి ఆక్షేపించాడనమాట. దానికి సమాధానంగా నిన్న చెప్పుకున్నాం ఇక్కడ అత్ర ఉచ్యతే, అది మళ్ళీ కొన్ని ఒక అంశం మనకు అక్కడ మధ్యలో ఆగిపోయాము, అది విషయాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇక్కడ ఏం చెప్పానంటే, పూర్వపక్షి అంటే ఒకరు నిన్న ఎవరైతే చూసారో వాళ్ళే ఈరోజు చూడాలి అనే మాటకు, లేదంటే నిన్న ఎవరు చూసారో అదే వ్యక్తి, నిన్న చూసిన వ్యక్తి రేపు అదే వ్యక్తి చూడగలుగుతా, వేరే వ్యక్తి చూడలేను ఆ మాట ఉన్నదా? అలా ఏం కాదు. నిన్న చూసిన వ్యక్తి ఏదైతే వస్తు పదార్థం ఉందో అదే వస్తు పదార్థం వేరే వ్యక్తి చూడవచ్చు, అదే వ్యక్తి చూడవలసిన అవసరం లేదు అని అన్నప్పుడు దానికి సమాధానంగా సిద్ధాంతి అంటున్నమాట. అత్ర ఉచ్యతే నహి అస్మర్తారం ఇచ్చంతి ఇది ఉపపద్యతే. అస్మర్తారం అంటే ఎవరైతే స్మరణ లేకుండా, అంటే ఈరోజు ఒక వ్యక్తిని ఏదో ఒక వస్తువు పదార్థాన్ని వ్యక్తిని చూశాడు, ఆ స్మృతి, ఆ స్మరణ ఉంది,
ఆ స్మరణ లేకుండా మళ్ళీ వేరే అదే వస్తువు, అదే పదార్థం, అదే వ్యక్తిని మళ్ళీ చూడలేడు. అందుకంటున్నా అస్మర్తారం ఇచ్చంతి అంటే ఎవరికైతే స్మరణ లేదో అటువంటి మళ్ళీ ఇష్టపడతాడు, అదే విషయంలో మనకు గతి ఉంటుంది అనేది అది ఉపలబ్ధం కాదన్నమాట. ఎవరికైతే స్మరణ ఉంటుంది, దీన్ని బట్టి ఉంటుంది, ఎవరికైతే స్మృతి ఉంటుందో అతనే మళ్ళీ తర్వాత ఆ వ్యక్తిని స్మరించుకోగలుగుతాడనమాట. ఆ స్మరణ లేకపోతే ఆ వ్యక్తి అదే వ్యక్తిని మళ్ళీ స్మరించుకోలేడు, ఆ వ్యక్తిని గుర్తుపట్టలేడు. అందుకే నహి అస్మర్తారం అస్మర్తారం నా ఇచ్చంతి అంటే ఎవరైతే స్మరణ లేదో అతడు ఇష్టపడా అంటే స్మరణ ఉంటేనే ఇంకొక అదే వ్యక్తి చూసిన వ్యక్తి మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ అతన్ని ఇష్టపడగలుగుతామట. ఇది ఉపపద్యతే అంటే దీన్ని బట్టి అర్థాపత్తి ప్రకారంగా చూసిన వ్యక్తే నిన్న చూసిన వ్యక్తి ఎదురు అదే వ్యక్తి మరి చూడగలుగుతాడు, ఆ స్థితి మనకు ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే అదృష్ట పూర్వే స్మృతి భవతి, అదృష్ట పూర్వే స్మృతి భవతి అంటే అదృష్టం అంటే చూడకుండా ఎవరికి స్మృతి ఉత్పన్నం కాదు. చూసిన వ్యక్తికి ఆ వ్యక్తి పట్ల మళ్ళీ స్మరణ వస్తుంది, చూడకుండా ఎప్పుడు ఆ స్మృతి ఉత్పన్నం కాదు. అందుకే తస్మాత్ క్షణిక విజ్ఞాన స్కంద మాత్రే స్మృతి అనుపపన్న ఇది. అందుకే క్షణికవాది ప్రకారం కేవలం క్షణకాలం ఉత్పన్నమవుతుంది, మళ్ళీ నష్టమవుతుంది, క్షణకాలం ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. విజ్ఞానం పూర్వపక్షి అంటున్నాడు అది ఉపపన్నమే కాదు. అంటే పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏ విజ్ఞానం అయితే ఈ విషయాన్ని చూసిందో, ఈ వ్యక్తిని చూశాడో అది నష్టం అయిపోయింది, మళ్ళీ ఆ సంస్కరణ ఆ నెక్స్ట్ ఉత్పన్న విజ్ఞానికి అందించింది, అది మళ్ళీ నష్టం అయిపోయింది, తర్వాత ఉత్పన్న విజ్ఞానికి అందించింది. అలాగే సంతతి ఒకదాంతో క్రమంగా పరంపరాపూర్వకంగా ఒక క్రమపూర్వకంగా విజ్ఞానం కొనసాగుతూ ఉంటుంది. క్షణంలో నష్టం కావడం, క్షణంలో ఉత్పన్నం కావడం. అలాగా క్షణిక విజ్ఞాన స్కంద మాత్రం ఏదైతే పూర్వపక్షం అంటున్నావో ఆ స్మృతి అనుపపన్న అయితే నువ్వు ఆ రకంగా అంటున్నావు, ఆ స్మృతి ఉత్పన్నం కాదు. స్మృతి ఉంటే ఆ స్మృతి ఎక్కడ ఉంటుంది? ఆ స్మృతిని ఒక దేహాతిరిక్తమైన ఆత్మని స్వీకరించినప్పుడే ఆత్మలో ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది, కాబట్టి అది స్మరించుకోగలుగుతాడు. నువ్వు దేహాతిరిక్త స్మరణ అంటూ స్మృతి అంటూ ఏది లేదు. అది అయితే విజ్ఞానం ఉత్పన్నమైందో, ఆ జ్ఞాన అనుభూతి ఉత్పన్నమైందో అక్కడే నష్టం అయిపోయింది. మళ్ళీ నష్టమైనప్పుడు మళ్ళీ ఏదో ఉత్పన్నమైంది, అది కొత్తగా ఉత్పన్నమైంది. అది పూర్వంలో ఏ జ్ఞాన అనుభూతిని పొందని నీకేం తెలుస్తుంది? అక్కడ నష్టం అయిపోయింది. తర్వాత కొత్త జ్ఞానం ఉత్పన్నమైంది, తర్వాత అది నష్టమైంది, మళ్ళీ ఇంకొక జ్ఞానం ఉత్పన్నమైంది. ఆ రకంగా స్మృతి అనుపపన్న అయితే నీ పక్షంలో, క్షణికవాది పక్షంలో అసలుకి స్మృతి ఉత్పన్నం కాదు. క్షణిక విజ్ఞాన స్కందం, దాన్ని విజ్ఞాన్ని స్కందం అని చెప్పి చెప్పుకున్నాం, మన టిప్పణిలో కూడా చూసాము. క్షణిక విజ్ఞాన స్కంద మాత్రే స్మృతి అనుపన్న ఇది, అది ఉత్పన్నం కాదని చెప్పి సిద్ధాంతి స్పష్టంగా చెప్పాడు. ఆ సందర్భంలో మళ్ళీ ఏమంటే అత్ర ఆహా సిద్ధాంతం ఇక్కడ మళ్ళీ పూర్వపక్షి అంటున్నాడు, లేండి స్మృతి తప్పి ఇచ్చవత్ పూర్వ జ్ఞాన సదృశం విజ్ఞానం, స్మృతి కూడా ఇష్టానికి సమానంగానే పూర్వ జ్ఞానికి సదృశంగానే ఈ విజ్ఞానం ఉంటుంది, విజ్ఞాన సిద్ధాంతం ఉంటుంది. అంటే స్మృతి ఎలా నువ్వు అంటున్నావో అలాగే ఈ విజ్ఞానం కూడా అదే విధంగా ఉంటుంది, కాదని ఎందుకు అంటున్నావు? పూర్వపక్షం చెప్పి సిద్ధాంతం అన్నాడు, ఆ స్మృతి ఎవరికైతే ఉంటుందో, నిన్నైతే ఎవరైతే చూశారో, పలకరించారో, లేదంటే స్పర్శించారో అటువంటి వ్యక్తికి అనుభూతి ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, మిగతా వాళ్ళు కలగదు అంటున్నాం. అది ఎందుకండి? ఈ విజ్ఞానం కూడా అంతే. పూర్వ జ్ఞానం అయితే నష్టమైందంటే ఆ జ్ఞానం ఉత్పన్నం కాబట్టి జ్ఞానికి అందించింది, ఆ జ్ఞానం తర్వాత ఉత్పన్నమైన జ్ఞానికి అందించింది. అలాగే అది కూడా స్మృతి జ్ఞానానికి సమానంగానే పూర్వ సదృశ జ్ఞానం విజ్ఞానం కూడా అలాగే ఉంటుంది. నువ్వు అలా కాదంటున్నావు. పూర్వ విజ్ఞాన విషయం వా స్మృతి ఇది వచ్చేది. అందుకే పూర్వ విజ్ఞాన విషయమే స్మృతి అని చెప్పి అంటాను. దాని ఒక శబ్దం తీసుకొని చెప్పామంటే దాన్ని మేము విజ్ఞానం అంటున్నాం. కాబట్టి పూర్వ విజ్ఞాన విషయం వా స్మృతి ఇది ఉచ్యతే అని చెప్పి పూర్వపక్ష అంటున్నామట. తచ్చ ద్రష్ట, అందుకే వాళ్ళందు తచ్చ ద్రష్టది వినష్టే అపి అపరేద్య ఉత్పద్యమానం నా అనుపన్నం ఇది. అంటే అందుకే ఏతే విజ్ఞానం వినష్టమైపోయిందో తర్వాత అపరేద్యు మళ్ళీ ఉత్పన్నమైన జ్ఞానికి ఇది నిమిత్తం కాదు అనుకోవద్దు, నా ఉత్పన్నం కాదు అనుకోవద్దు, ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. అంటే వినష్టమైంది కదా, క్షణికవాద సిద్ధాంత ప్రకారం ఈ విజ్ఞానం నష్టమైపోయింది, మళ్ళీ కొత్త జ్ఞానం ఉత్పన్నమైన అంటున్నారు. వినష్టం అయినప్పటికీ కూడా ద్రష్టలో వినష్టం అయినప్పటికీ కూడా అపరేద్య ఉత్పద్యమానం నా అనుపన్నం, అంటే ఉత్పన్నం కాదని కాదు, ఖచ్చితంగా అది జ్ఞానికి అందించి ఆ సంస్కారాన్ని అందించే నష్టం అయిపోతుంది, మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. అంటే అదే సంస్కారంతో కూడుకున్నటువంటి ఒక పరంపర, ఒక సంతతి కొనసాగుతూ ఉంటుంది. నా అనుపన్నం, నా ఉత్పన్న కాదని చెప్పనిక కాదు. ఎందుకంటే ప్రత్యక్ష
ప్రత్యక్ష అవగతత్వాదేవ, అది ప్రత్యక్షంగా మనకు అవగతం అవుతుందన్నమాట, తెలుస్తుందన్నమాట. క్షణికవాదంలో ఏ క్షణంలో మనం చూసామో ఆ చూసినప్పుడు మనం ప్రత్యక్షమే కదా, దాన్ని ఎలా నిరాకరించగలుగుతాం? కాబట్టి ప్రత్యక్షంగా అవగతం అవుతుంది కాబట్టి, అర్థమవుతుంది కాబట్టి దాన్ని ఖండించడానికి లేదు. అందుకే అన్యస్మిన్ స్కందగణే స్కందగణే అన్యేన స్కందగణేన యజ్ఞానం ఇప్పుడు ఆ స్కందగణం అంటే ఇక్కడ విజ్ఞానం అని అర్థం. అది బౌద్ధంక సిద్ధాంతం పరిభాష అన్నమాట. ఆ రకంగా విజ్ఞాన స్కందగణం అని చెప్పి చెప్తామన్నమాట. అన్యస్మిన్ స్కందగణే అన్యేన స్కందగణేన యజ్ఞానం అంటే ఒక విజ్ఞానం ద్వారా ఇంకొక విజ్ఞానం ఉత్పన్నమవుతుంది, ఆ విజ్ఞానం ద్వారా ఇంకొక విజ్ఞానం ఉత్పన్నమవుతుంది అంటే ఆ జ్ఞాన పరంపర కొనసాగుతూ ఉంటుంది. అలాగే నష్టమైనప్పుడు కూడా అది విషయాన్ని అందిస్తూ పోతుంది కానీ విషయం నష్టం కాదు అన్నట్టుగా. అందుకే అన్యస్మిన్ స్కందగణే అన్యేన స్కందగణేన అంటే వేరే స్కందం అంటే విజ్ఞానం ద్వారా యద్ జ్ఞానం తత్, యద్ జ్ఞానం అంటే ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమవుతుందో తత్ సంతతి జేన అన్యేన ఉపలభ్యతే. నిన్న ఇక్కడ ఆగిపోయాం. యత్ జ్ఞానం ఉత్పన్నమవుతుందో తత్ సంతతి జేన అంటే సంతతి ద్వారా చెప్పాను. ఇప్పుడు ఈ విజ్ఞానం ఇంకొక విజ్ఞానికి అందించి ఈ విజ్ఞానం ఇంకొక సంతతి క్రమం అంట, ఒక వరుస క్రమంలో అలాగే అందిస్తూ పోతున్నాం. నష్టమే ఇంకొక దానికి అందించాం, ఇది నష్టమే ఇంకొక దానికి అందించామట. అలాగా నష్టం అయిపోతుంది, ఆ పరంపర కొనసాగుతుంది. విషయం అనేది అది మధ్యలో తెగిపోదు అనమాట. అంటే విషయం కొనసాగుతూ ఉంది అంటే ఆ విజ్ఞానం అందిస్తుంది అన్నట్టు పూర్వపక్షి అంటున్నాడు. అందుకే తత్ అంటే ఏదైతే విజ్ఞానం ద్వారా ఏది జ్ఞానం, ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమైందో తత్ ఆ జ్ఞానం అనేది సంతతి జేన అన్యేన ఉపలభ్యతే, సంతతి ప్రకారంగా ఆ జ్ఞానం ఉత్పన్నమవుతూ ఉంటుంది. కాబట్టి నా అతత్ సంతిజేన అన్యేన, ఆ సంతతి జ్ఞానం లేకపోతే ఉత్పన్నం కాదు, ఆ సంతతి జ్ఞానం ఉంది కాబట్టి ఉత్పన్నం అవుతుంది. నా తత్ అసంతతిజేన, అసంతతి అంటే ఆ సంతతి వరుసక్రమం ఒకరి ఉత్పన్నం కాకపోతే ఆ జ్ఞానం కూడా ఉత్పన్నం కాదు. అందుకే నా అతత్ సంతతి జేన అన్యేన అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. అంటే ఒక విజ్ఞానం ఇంకొక విజ్ఞానం అందిస్తూ ఒక వరుస క్రమంలో సంతతి క్రమంలో వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఆ విజ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఆ విజ్ఞానంకు అలా సంతతి క్రమం లేకపోయినట్టు చెప్పినట్టుగా మేము అలాగే స్వీకరించే వాళ్ళం, ఆ జ్ఞానం ఉత్పన్నం కాదని చెప్పి. కానీ అలా కాదు, సంతతి క్రమం వరుసగా కొనసాగుతూ ఉంది. అందుకే తస్మాత్ శూన్యాహ స్కందగణాహ ఇది. అందుకే అందుకే మేమంటున్నాడు విజ్ఞానం మాత్రమే ఉంది. స్కంద అంటే ఏంటి? తస్మాత్ శూన్యాహ స్కందగణాహ అంటే విజ్ఞానం ఇది శూన్యం అన్నమాట. శూన్యం అంటే దేహాతిరిక్తంగా ద్రవ్యం అవసరం లేదు, కేవలం విజ్ఞానం మాత్రమే. అక్కడ ద్రవ్యంకు స్వీకరించాల్సిన అవసరం శూన్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పే ఒక వస్తువుని మనం తిన్నాము, తిన్న తర్వాత ఇంకో ఒక తిన్న పదార్థం ఒక అనుభూతి ఉంటుందా మనకు? అంటే దానికి ఒక రంగు రూప ఆకృతి ఉంటుందా? శూన్యం అన్నమాట. అనుభూతి ఉంది, ఆ జ్ఞానం ఉందా? ఈ పదార్థం తినడం చాలా మధురంగా ఉంది, ఆ విజ్ఞానం మాత్రం ఉంది, ఆ జ్ఞానం మాత్రం, దానికి స్వరూపం లేదన్నమాట అన్నట్టుగా పూర్వపక్షి ఇక్కడ తస్మా శూన్యాహ స్కందఘనాహ ఇది. అది కేవలము విజ్ఞానం మాత్రమే, దానికి ఒక రూపం అంటూ వేరే పదార్థాన్ని స్వీకరించవలసిన అవసరం లేదు. వేరే పదార్థాన్ని అంటే దేహాతిరిక్తమైనటువంటి నువ్వు ఆత్మతత్వాన్ని అంగీకరిస్తా అంటున్నావు కదా, అది అవసరమే లేదు. కేవలం విజ్ఞానం మాత్రమే, అనుభూతి మాత్రమే కదా, వేరే ద్రవ్యాన్ని పదార్థాన్ని స్వీకరించవలసిన అవసరం లేదు. అందుకే స్కంద గణ ఇది కేవలము విజ్ఞానం మాత్రమే. అందుకే అంత శూన్యంగా ఉంటుంది విజ్ఞానం మాత్రమే, మిగతాది ఏమి ఉండవు. ఒక పదార్థం చూపించలేము, ద్రవ్యం అవసరం లేదు. పూర్వపక్షం సిద్ధాంతం ద్రవ్యం అవసరము. ఎందుకంటే జ్ఞానం అనేది ఒక గుణము ఎల్లప్పుడూ గుణిలోనే ఉంటుంది. మన ఒక సిద్ధాంతం అది, గుణం ఎల్లప్పుడూ గుణిలో ఉంటుంది. సిద్ధాంతం గుణి రకంగా చెప్తున్నాడు, లేదు సిద్ధాంత గుణమే అంతా అన్నట్టుగా చెప్తున్నామట. ఎప్పుడు గుణం ఎల్లప్పుడు గుణిలోనే ఉంటుంది. ఇప్పుడు శ్వేత వస్త్రం అంటున్నామండి, శ్వేత వస్త్రం ఎక్కడ ఉందండి? శ్వేతం అనేది ఏంటి? ఒక గుణం, అంటే తెలుపు అనే ఒక గుణం. ఆ తెలుపు ఎక్కడ ఉంది? ఆ దార పోగుల మీద ఆధారపడి ఉంది. అంటే దారం ఒక గుణి అయితే ఆ దారం యందు ఆ గుణం ఆచ్ఛాదించబడింది. అట్లా గుణం రెండు వేరువేరుగా ఉంటాయి. ఆ గుణమే అన్నట్టుగా పూర్వపక్షి దాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆ గుణం ఎప్పటికైనా గుణి ఆధారపడి ఉంటుంది, గుణి మీద డిపెండ్ అయి ఉంటుంది. అది స్వీకరించలేదు అంటే ఒక ద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది. అదే ద్రవ్యమే ఇక్కడ ఆత్మ అని సిద్ధాంతి అంటున్నాడు. కానీ ఆ ద్రవ్యం అవసరం లేదు, కేవలం విజ్ఞానం మాత్రమే, అనుభవం మాత్రమే, అనుభూతి మాత్రమే పూర్వపక్షి ఆ రకంగా ప్రస్తావించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అనమాట. అందుకే మొత్తం శూన్యము విజ్ఞానం మాత్రమే అని స్కందగణం ఈ బౌద్ధ పరిభాష ప్రకారం ఈ రకంగా ప్రస్తావించాడు. అస్తు, నిన్న విషయం అర్థమైంది కదా. అందుకే అథ అన్యస్మిన్ అర్థే బ్రాహ్మణమత. అందుకే ఈ విషయంలో
ఈ పూర్వపక్షి తన ఉపనిషత్తు వాచనాన్ని ప్రమాణంగా చూపిస్తున్నమాట. తన పక్షంలో తన పుష్టి కొరకు ఈ ఉపనిషత్తు వాచనాన్ని తన వైపు తిప్పుకొని చెప్తున్నమాట. ఏం చెప్తున్నాడు ప్రమాణంగా అంటే అంత విజ్ఞానం అని చెప్పడానికి ప్రమాణం చూపిస్తున్నాడు. ఏమని? విజ్ఞాన ఘన ఏవ ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ తాన్ ఏవ అను వినశ్యతి. అంటే విజ్ఞానం ద్వారా అన్ని ఈ భూతాల్లో ఉత్పన్నమైపోయి సముత్థాయ అవి ఒకదాని తర్వాత క్రమంగా ఉత్పన్నమవుతూ, అంటే విజ్ఞానం ఉత్పన్నమవుతూ తాన్యేవ అను వినశ్యతి, అదే క్రమంలో అను వినష్టమవుతుంటే ఉత్పన్నమవుతుంటాయి అన్నమాట. అంటే జ్ఞాన శృంఖల ఏదైతే ఉందో ఆ సంతతి శృంఖలను ఉత్పన్నమవుతుంటాయి. తాని ఏవ అను వినశ్యతి అంటే పూర్వ విజ్ఞానం ఏదైతే ఉందో అదే విజ్ఞానం తర్వాత విజ్ఞానం ఉత్పత్తి చేసి అది వినష్టం అవుతుంది. అలాగే అది మళ్ళీ ఆ విజ్ఞానం ఉత్పత్తి చేసి ఆ తర్వాత ముందు జ్ఞానికి అందించి అది వినష్టం అయిపోతుంది అన్నట్టుగా. అందుకే అంత విజ్ఞాన ఘన ఏవా ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ అంటే దీని ద్వారా ఉత్పన్నమైపోయి తాని ఏవ అను వినశ్యతి, అవి ఒకదాని బట్టి క్రమంగా నష్టమవుతూ ఉత్పన్నమవుతూ అలాగే క్రమంగా సంతతి కొనసాగుతూ ఉంటుంది. అందుకే నా ప్రేత్య సంధ్యాస్తి. అందుకే చనిపోయిన తర్వాత మళ్ళీ అంటే నష్టమైన తర్వాత మళ్ళీ దానికి ఒక పేరు పెడతామని చెప్పి అవసరం లేదు. చనిపోయిన తర్వాత ఇప్పుడు మన మళ్ళీ ప్రేత్య పునః జాయతే అంటామట. అంటే చనిపోయి మళ్ళీ ఉత్పన్నమవుతుంది చెప్తాం. ఇక్కడ ఆ విజ్ఞానం నష్టమైన తర్వాత మళ్ళీ ఉత్పన్నమైనప్పుడు దానికి మళ్ళీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నష్టమైపోయింది, దానికి అంతమైపోయింది. ఇక్కడ అందుకే నా ప్రేత్య సంధ్యాస్తి, అది ప్రేత్య వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంధ్య అంటే ఒక పేరు అంటే పెట్టడం అనమాట. అవసరం లేదు. ఎందుకంటే నష్టమైతే అజ్ఞానికి అందించేది వెళ్ళిపోయింది అనమాట. అది మనం గోదానికి అందిస్తుంది వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి మళ్ళీ దాని నష్టమైన దానికి మళ్ళీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే నా ప్రేత్య సంధ్య అస్తి, చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నష్టమైన తర్వాత మళ్ళీ సంధ్య అంటూ ఉండదు అని పూర్వపక్షి అంటున్నాడు. కాబట్టి అంత విజ్ఞానమే, అంత స్కందఘనమే. కాబట్టి సంతతి ద్వారా ఆ జ్ఞాన పదము కొనసాగుతూ ఉంటుంది. దానికి స్మృతి అవసరం, ఆ స్మృతి ఆత్మలో ఉందని చెప్పి ఇవన్నీ ఎందుకు అంత కల్పన చేసుకుంటా, ఎందుకంత ఎక్కువ కష్టపడుతున్నట్టుగా సిద్ధాంతిని ఆక్షేపిస్తున్నాడు పూర్వపక్షి. ఓకేనా? ఇంతవరకు సిద్ధాంతి విషయాన్ని ప్రస్తావించారనమాట. అదే క్రమంలో మన సిద్ధాంతి ఏంటి సమానం చెప్పాడు. నా ఏతదేవం ఏంటి, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, మొత్తం విజ్ఞానం అంటున్నావు, విజ్ఞానం కాదు, నా ఏతదేవం నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్యేద్యుః దృష్టే అపి అపరేద్యుః అహమిదం అదర్శం ఇది. నువ్వు అన్యేద్యుః దృష్టే అపి అన్యేద్యుః దృష్టే అపరేద్యు అహం ఇదం అదర్శం ఇది భవతి ప్రత్యయ. చెప్పడానికి లేదు. ఎందుకంటే అన్యేద్యు దృష్టే అపరేద్యు అహం ఇదం అదృశ్యం ఇది. అంటే వేరే వ్యక్తి చూసినప్పుడు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తినే అహం ఇదం అదృశ్యం, నేను అదే వ్యక్తి ఇప్పుడు చూశాను, ఆ ప్రత్యయ జ్ఞానం ఉంటుంది. అహం అదర్శం ఇదం ఇది భవతి ప్రత్యయ. ప్రత్యయ అంటే జ్ఞానం కలుగుతుంది. నిన్న ఏ వ్యక్తినే చూశానో అదే వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను, అదే వ్యక్తి నేను చూస్తున్నాను, నేను అనే పదమి ఫోకస్ చేసి దృష్టి పెట్టి సిద్ధాంతం అన్నాడు. ఆ జ్ఞానం అతనికి కలుగుతుంది అంటే నేనే చూశా అని చెప్పి ఆ జ్ఞాన అనుభూతి కలుగుతుంది. ఆ వ్యక్తి ఈ వ్యక్తి, నేను చూసిన వ్యక్తినే నేను మళ్ళీ చూస్తున్నాను, అహం ప్రత్యయ అనేది ఆ జ్ఞానం కలుగుతుందన్నమాట. ఇది ప్రత్యేక ఆత్మనేచ ఏతద్భవతి, ఇది ప్రత్యేక ఆత్మను కలుగుతుంది. ఇప్పుడు నేను ఈ వ్యక్తిని చూస్తున్న అనుభూతి ఏదైతే ఉందో, నువ్వేమంటున్నావు విజ్ఞానం అంటున్నావు, అనుభూతి అయితే ఆత్మ కలుగుతుంది, అది ప్రత్యాత్మ వేదనీయమైన స్థితి అనేది అందరికీ కలుగుతుంది. ప్రత్యేక ఆత్మనిచ ఏతద్ భవతి నా పరత్వ, అంటే స్వయంగా తనకు తెలుస్తుంది, ఇతరులకు తెలియదు. అది నీ ఆత్మకు నీకు తెలుస్తున్నమాట. నేను అనుభూతిని పొందాను, ఈ వ్యక్తిని చూశాను, ఆ వ్యక్తి ఈ వ్యక్తి, అప్పుడు స్మరణ నీకు ఉంటుంది. ఆ ఆత్మలోన ఆత్మ దేహాతిరిక్త ఆత్మని స్వీకరించినప్పుడే ఈ అనుభూతి కలుగుతుంది అన్నట్టుగా సిద్ధాంతి సమానం చెప్పాడు. కాబట్టి అపరోహి అసౌ అన్యేద్యు దృష్టవాన్, అపరోహి అసౌ అన్యేద్యు దృష్టవాన్, అపరోహి అసౌ అన్యేద్యు దృష్టవాన్. అందుకే ఇక్కడ అదే వ్యక్తి మళ్ళీ వ్యక్తిని చూసినప్పుడు అనుభూతిని కలుగుతుంది. తస్మాత్ తద్ వ్యతిరిక్తో అన్యో అస్తి, అంటే విజ్ఞానం కంటే వ్యతిరిక్తంగా అన్యో అస్తి అంటే ఒక ద్రవ్యం ఉంది, ఆత్మతత్వం ఉంది. ఎత్ర అయం అహం శబ్ద, ఎందుకంటే అనుభూతి ద్వారా నేను దృష్టవాన్, అపరోహి అసౌ అన్యేద్యు దృష్టవాన్, నేను చూశాను, ఆ వ్యక్తిని చూశాను. అహం అనే శబ్దాన్ని ప్రతి ఒక్కరూ ప్రయోగిస్తాం, నేనే చూశాను,
అది నువ్వు కూడా చూసావని చెప్పి నువ్వు కూడా చెప్పుకుంటావు. నేను ఈ విజ్ఞానం ద్వారా తెలుసుకున్నా అని చెప్పి నువ్వు కూడా ఖండించలేవు ఆ మాటను అని సిద్ధాంతి ఇక్కడ అహం అనే శబ్దాన్ని పట్టుకొని అహం అనే అనుభూతి అది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి తద్ వ్యతిరిక్తో అన్యో అస్తి అంటే విజ్ఞానం కంటే అతిరిక్తంగా ఆత్మతత్వము మనం స్వీకరించాలి. అయం అహం అని చెప్పి పదాన్ని అయితే ప్రయోగిస్తున్నావు అహం అనే తత్వము అక్కడ దేహాతిరిక్తమైనటువంటి ఆత్మతత్వాన్ని సంకేతిస్తున్నావు. కాబట్టి అది మనం తీసుకోవాలి. అహం శబ్దం ద్వారా మనకు ఈ ప్రత్యేక అనుభూతి ప్రత్యేక ఆత్మకు ఈ అనుభవ జ్ఞానం ఉంటుంది అని సిద్ధాంతి రకంగా ఇంతవరకు ప్రస్తావించారనమాట. అస్తు నిన్న ఇంతవరకు ముఖ్యంగా చెప్పుకున్నాము. అది నీకు మళ్ళీ ప్రస్తావించను. ఇందులో ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ అడగండి. స్పష్టమైందే నిన్నటి విషయం కొంచెం? హరి ఓం మహోదయ. ఇప్పుడు పూర్వపక్షి చెప్పింది కూడా సగం కరెక్టే, కానీ ఇంకా లోతుకి వెళ్ళలేకపోతున్నాడు. అంతేనా మహోదయ? సగం కరెక్ట్ అంటే ఉంది. అతను అంత విజ్ఞానం అని చెప్పి అంటున్నాడు. వేరే విజ్ఞానం కంటే భిన్నమైనది. ఆ జ్ఞానానికి ఆధారం ఏమి అవసరం లేదు, కేవలం అనుభూతి అది తప్పు. కానీ అయితే విజ్ఞానం అనేది అయితేనేమో అలానే న్యూట్రాన్స్ మనం ఇలానే చెప్పుకుంటూ వస్తూ ఒకదానికొకటి వచ్చేసుకుంటూ డిఎన్ఏ దాకా వెళ్తాము అంతవరకే చెప్తున్నాడు, కానీ ఇంకా దాటి వెళ్ళట్లేదు అని అనుకుంటున్నా పూర్వపక్షి. ఇంతవరకు ఇదే ఉందనుకుంటున్నాడు. ఆ రకంగా ప్రస్తావించుకోవచ్చు. దాన్ని పూర్తి అంగీకరించడం లేదు కదా. ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు లోతు వెళ్ళలేం కదా. అది సిద్ధాంతం చెప్పినప్పుడు వెళ్ళలేనప్పుడు మనం ఎవరైతే ప్రామాణిక వ్యక్తి చెప్తున్నా ప్రమాణం చెప్తున్నా స్వీకరించాలి. కానీ స్వీకరించడం లేదు కదా. నేను చెప్పిన దగ్గర అయితే విజ్ఞానమే అంత అనుభూతి ఉంది, ఆ ద్రవ్యం అవసరం లేదు అంటున్నమాట. కానీ పూర్వపక్షి చెప్పింది మొత్తం బాడీలో నడిచే విజ్ఞానాన్ని చెప్తూ వస్తున్నాడు. అంతవరకే వచ్చి ఇంకా దాటి వెళ్ళలేకపోతున్నాడు అని నేను అనుకుంటున్నాను. అది కరెక్టేనా మహోదయ? అది మనం చెప్పడం బాగుంటున్నమాట, కానీ స్వీకరించాలి కదా. వెళ్ళలేకపోతున్నా అంటే అదే దాన్ని అంగీకరించడం లేదు, అందుకే వాదిస్తున్నామాట. ఆ వాదన ఉండకూడదు కదా. అంటే పక్షి కూడా ప్రశ్న అడిగిన సంబంధయుక్తంగా ఉంటుంది, దగ్గర దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి మాట్లాడుతామంట. ఆ సంబంధయుక్తం అనేటువంటి ప్రశ్న అడగలేదు కదా. కాబట్టి మనం ఆ సంబంధం అనేది మనం చూసుకోవాలి. ఆ సంబంధం దగ్గర దగ్గర ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నామట. చూడు మళ్ళీ ఇప్పుడు అడుగుతాడు అదే విషయాన్ని. అంతటితో ఆడికి ఎంత చెప్పినా కూడా మళ్ళీ అంగీకరించలేమట. లేట్ అంగీకరించవచ్చు కదా. అహం అనే పదాన్ని నువ్వు కూడా ప్రయోగిస్తున్నావు, కూడా ప్రయోగిస్తున్నాను. అహం అనుభూతి ఎవరికి కలిగింది? ఇక్కడ ఆత్మ కలిగింది. ఆత్మ ఉంది కాబట్టి కలిగిందామంట. అఖిల జ్ఞానం అంటే ఎలా తెలుస్తుంది? ఆ స్మృతి అవసరం. స్మృతి అనేది ఆ ద్రవ్యం అంటే ద్రవ్యాత్మ అంటే ఆత్మకు అనుభూతి కలుగుతుంది అని చెప్పినా కూడా అంగీకరించలేదు, మళ్ళీ ఖండిస్తున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ మీరు చెప్పినట్టు అడుగుతామట. ఏ రకంగా అంటే చూద్దాం. అది ఇది కాకుండా ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు తర్హి ప్రకృతాంశరామః. చూడండి, ఆహా పూర్వపక్షి మళ్ళీ అడుగుతున్నాడు. పరత్ర అపి అహం శబ్దో భవత్యా దృశ్యతే భక్తియా దృశ్యతే. పరత్ర అన్ని చోట్ల కూడా అహం శబ్దాన్ని భక్తిపూర్వకంగా దృశ్యతే అంటే అలా కనిపిస్తూ ఉంటుంది. మనం కూడా వింటుంటాం, ప్రయోగిస్తుంటాం, అలాగే మనం చూస్తూ ఉంటామట ఆ శబ్దాన్ని. అహం శబ్దం అంటే భక్తి అంటే గౌణంగా, పూర్వపక్ష భక్తి అంటే కూడా గౌణపూర్వకంగా కనిపిస్తుంది. పూర్వపక్షం అంటున్నాడు పరత్ర అహం శబ్దో భక్తియా దృష్టి గౌణ రూపంలో ప్రయోగిస్తాం. నువ్వు ఏంది దాన్ని అహంని ప్రాధాన్యంగా తీసుకొని చెప్తున్నావు. అహం నేనే చూశాను. అహం అనేది సామాన్యంగా ఎవరిని ఉపయోగించవచ్చు, గౌణ రూపంలో అప్రధానంగా ఉపయోగించవచ్చు. పరత్ర అహం పరత్రాపి అంటే వేరే చోట కూడా అహం శబ్దం నువ్వు పట్టుకున్నావు కదా. సిద్ధాంతి అంటున్నావు భక్తియా దృశ్యతే అది గౌణ రూపంగా కనిపిస్తుంది, సామాన్యంగా కనిపిస్తుంది. అది ఎవరైనా ఉపయోగించవచ్చు, సామాన్యంగా ఎవరైనా చెప్తున్నాం అనమాట. చూడు ఎలాగ నాకు ఉదాహరణ చూపిస్తాను. యథ అహమేవ పుత్ర బై ఇతని యొక్క పుత్రుడు ఎవరు అని అడిగా అనుకోండి. ఇతని యొక్క పుత్రుడు అహమేవ పుత్ర, నేనే పుత్రుడిని, అహమేవ పుత్ర. ఇక్కడ అహమేవ పుత్ర సామాన్యంగా చెప్పిన ఇక్కడ. అక్కడ అహమేవ అన్నప్పుడు అహమేవ పుత్ర అన్నప్పుడు ఏంటి? ఇక్కడ శరీరమే చెప్పుకుంటున్నాం కదా. ఇతని యొక్క కొడుకు ఎవరన్నా అనుకో, నేనే అతని కొడుకు అంటే ఇక్కడ శరీరం చెప్పు, నేనే కొడుకు అని చెప్పి నేను శరీరం కంటే భిన్నంగా అహమని తాత్పర్యం కాదు, ముఖ్య తాత్పర్యం కాదు కదా ఈ సందర్భంలో. అలాగే అహమేవ దేవదత్త, దేవదత్తుడు ఎవరో అడిగినప్పుడు అహమేవ దేవదత్త, నేనే దేవదత్తుడిని. ఇప్పుడు నేనే దేవదత్తుని అంటే ఇక్కడ ఏంటి? నేననేది అక్కడ దేహాతిరిక్త ఆత్మని చెప్పడం లేదన్నమాట. ఆ పిండాన్ని చెప్పుకుంటా నేనే దేవదత్తుణ్ణి. అహమేవ గచ్చామి ఇది నేనే వెళ్తున్నా ఆ శరీరం వెళ్తున్నమాట. ఆ శరీరంగా దేహంగా అతిరిక్తమైన ఆత్మ గురించి చెప్పడం లేదు కదా ఈ సందర్భంలో.
సామాన్యంగా ఎవరి కొడుకు అంటే ఎవరు ఇతని కొడుకు ఎవరంటే నేనే అని చెప్పుకుంటాం. అక్కడ నేనన్నప్పుడు ఆ పిండాన్ని, ఆ శరీరాన్ని ప్రస్తావించుకుంటున్నాం. కాబట్టి అలాగే సామాన్య అప్పుడు నేనంటే ఇక్కడ ఆ పిండాన్ని చెప్పుకుంటున్నాం. అక్కడే ఆత్మని చెప్పుకోవడం లేదు కదా! కానీ అహమేవ పుత్ర అహం శబ్దాన్ని ప్రయోగిస్తున్నాం. అహం శబ్దాన్ని ప్రయోగిస్తున్నాం అంటే అక్కడ ఆహ్, ఎందుకంటే అహం అనే పదం ఏదైతే ఉందో ఆత్మ ఎవరికి పుత్రుడు కాదు కదా! ఆత్మ అనేది ఎవరికి పుత్రుడు కాదు కదా! అహం అనేది ఆహ్, అది సూక్ష్మంగా ఉంటుంది. అది స్థూలాత్మకంగా మనం చెప్పలేమన్నమాట. కాబట్టి అక్కడ అహం శబ్దాన్ని ప్రయోగించాం. కానీ గౌణభూతంగా ఉంది అని పూర్వపక్షి ఈ రకంగా సిద్ధాంతికి ఉదాహరణ చూపించాడు. అర్థమైందా? అహమేవ పుత్రః, అహమేవ దేవదత్తః, అహమేవ గచ్ఛామి ఇతి. ఇక్కడ అహం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ ఆ పిండానికి సంబంధించి, శరీరానికి సంబంధించి ఉపయోగిస్తున్నాం. అక్కడ అహం అంటే నేను అనే దేహాతిరిక్తంగా ఆత్మని చెప్పడం అన్నమాట. ఆత్మ ఎదుగు పుత్రుడు కాదు. ఆత్మ దేవదత్తుడు కాదు. అది ఒక తత్వం. గతిశీలంగా ఉంటుంది. సూక్ష్మంగా ఉంటుంది. అవినాశిగా ఉంటుంది. కానీ ఇక్కడ అహం శబ్దం ఎక్కడో ప్రయోగించాం. అది గౌణ ప్రయోగము. కాబట్టి అత్ర అని పూర్వపక్షి ఈ రకంగా ప్రస్తావించాడనమాట. ఓకేనా? ఆయన అడిగింది కరెక్టే, చెప్పింది కరెక్టే కదా! అహం శబ్దం ప్రధానంగా అహంని అనుభూతి కలుగుతున్నాం. అనుభూతి సామాన్యం కూడా ఉపయోగిస్తాము. అది ఎవరైనా ఉపయోగించవచ్చు. అది పెద్ద విధి సిద్ధాంతం చూపిస్తున్నాం. అది గౌణ ప్రయోగము అని ఈ రకంగా ఖండించాడు. దానికి సమాధానంగా మళ్ళీ సిద్ధాంతి అంటున్నాడు. అత్ర ఉచ్యతే నా వయం అహం ఇతి శబ్దం ప్రయుజ్యమానం అనన్యస్మిన్ అర్థే హేతుత్వేన విపదిశామః. అంటే నేను ఈ అహం శబ్దము వేరే అర్థంలో ఉపదేశించబడదని చెప్పలేదు. అహం అంటే అహం, నేను అనుభూతిని పొందుతున్నాము అని చెప్పి అదే అర్థంలో ఉంటే వేరే అర్థానికి సంకేతించని చెప్పి నేను చెప్పలేదు అన్నమాట. నా వయం అహం ఇది అహం ఇమం శబ్దం, అహం అనే ఈ శబ్దం అవుతుంది. ఇమం శబ్దం అహం అంటే అహం అనే శబ్దం అవుతుంది. ఇమం శబ్దం, ఈ శబ్దాన్ని, అహం అనే శబ్దాన్ని ప్రయుజ్యమానం ప్రయోగిస్తూ అనన్యస్మిన్ అర్థే హేతుత్వేన విపదిశామః. ఇది అనన్య వేరే అర్థం లేదు ఉండదు అని చెప్పి అలాగా హేతు రూపంలో ఇదే ఉంటుందని చెప్పి అలా ఉపదేశించలేదు. మళ్ళీ ఏ రకంగా ఏది ఉపదేశించానో, ఏ రకంగా చెప్పావు, ఏ అభిప్రాయంతో చెప్పావు, కిం తదిహి అని మళ్ళీ ప్రశ్నించినప్పుడు పూర్వపక్షి శబ్దాత్ వ్యతిరిక్తం ప్రత్యయం ప్రతిమో వయం. శబ్దాత్ వ్యతిరిక్తం అంటే శబ్దం కంటే వ్యతిరిక్తమైనటువంటి ప్రత్యయం జ్ఞానం ఏదైతే ఉందో ప్రతిమో వయం దాన్ని చెప్తున్నా, ఆ విషయం చెప్తున్నాడు. శబ్దాత్ వ్యతిరిక్తం, శబ్దం కంటే అతిరిక్తమైన అయితే జ్ఞానం ఉందో ఆ జ్ఞాన విషయంలో మేము చెప్తున్నాం. ఏమనంటే ఇమం అర్థం వయం ఏవ అన్యేద్య ఉపలభామహే వయం ఏవ అద్య స్మరామః ఇతి. ఇమం అర్థం వయమేవ అన్యేద్య ఉపలభామహే, అలాగే వయమేవ అద్య స్మరామః ఇతి. అందుకే ఈ అర్థం అయితే, ఈ శబ్దానికి అర్థం అయితే ఉందో అదే విషయంలో ఆ జ్ఞానం అయితే, అనుభూతి అయితే ఉందో ఆ విషయం చెప్పుకుంటున్నాం. నిన్న ఏదైతే చూసామో వయమేవ అద్య స్మరామః, నిన్న చూసింది ఈ రోజు కూడా అదే స్మరించుకుంటున్నాం. నిన్న విన్నది ఏదైతే ఉందో అది ఇక్కడ మనం వింటున్నాం. మళ్ళీ వయమేవ అద్య స్మరామః ఇతి అని చెప్పి సిద్ధాంత రకంగా ప్రస్తావించారనమాట. అస్తు తస్మాత్ వయం ఇమం అర్థం అవగచ్చామో వయమేవ హ్యః వయమేవ అద్య ఇతి. అందుకే ఎందుకోసం చెప్పామంటే వయమే ఇమం అర్థం అవగచ్చాము, మేమే ఇక్కడ ఆ అర్థాన్ని తెలుసుకుంటున్నాము. వయమేవ హ్యః వయమేవ అద్య ఇతి. నిన్న ఎవరైతే మన ఆ విషయాన్ని అర్థాన్ని చూసామో, పదార్థాన్ని తెలుసుకున్నామో అదే విషయాన్ని ఇప్పుడు మనం వయమేవ అద్య అదే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము అని సిద్ధాంత రకంగా. అంటే ఆ స్మరణ ఉంది కాబట్టి తెలుసుకునే, స్మరణ లేకపోతే తెలుసుకోలేము. అందుకే ఏ హ్యః అద్య చ నా తే వినష్టాః. అందుకే ఎవరైతే నిన్న ఉన్నారో అద్య ఏదో నష్టమయ్యారని చెప్పి నువ్వు ప్రకారం వెళ్తే అది మనకు ఆ స్మృతి, ఆ స్మరణ ఉండదన్నమాట. నష్టం కాలేదు. హ్యః నిన్న ఎవరైతే చూశారో ఆ జ్ఞానం అలాగే ఉంది కాబట్టి, ఆ స్మరణ అలాగే ఉంది కాబట్టి అద్య చ ఇది కూడా మనం చూస్తున్నాము. అందుకే నా తే వినష్టాః, అక్కడ ఆ విజ్ఞానం అంటున్న విజ్ఞానతిరిక్తమైన ఆత్మతత్వం అయితే ఉందో ఆ స్మరణ ఉంది, నష్టం కాలేదు. ఆ తత్వం ఒకటి ఉంది అనమాట, శాశ్వతంగా ఉంటుంది. ఆ విజ్ఞానంలో ఉంది కాబట్టి, ఆత్మలో ఉంది కాబట్టి మనం స్మరించుకుంటున్నాం. నేను ఏదైతే చూసామో అదే స్మరణ ద్వారా ఆ వ్యక్తిని గుర్తిస్తున్నాము, ఆ క్రియాకలాపాలు చేస్తున్నాము. అందుకే నా తే వినష్టాః, వినష్టం కాలేదు అని చెప్పిన తర్వాత సిద్ధాంతి ఈయన కూడా పూర్వపక్షి ఏ రకంగా అయితే ఒక బ్రాహ్మణ వచనాన్ని తన పక్షంలో పుష్టి చేయడానికి ప్రమాణం చూపించాడో ఇతను కూడా చూపిస్తున్నాడు.
అథ అపి అన్యస్మిన్ అర్థే బ్రాహ్మణం భవతి. అక్కడ ఈ విషయంలో దీన్ని పుష్టి చేయడానికి ఒక బ్రాహ్మణ వచనం చూపిస్తున్నమాట. ఏంటి? సావా అయం ఆత్మ ఇది ప్రకృత్య ఆమనంతి. సావా అయం ఆత్మ ఇది ప్రకృత్య ఆమనంతి అంటే ఇక్కడ ఆత్మ యొక్క ప్రకరణాన్ని తీసుకొని ఆ విషయాన్ని ఉల్లేఖిస్తున్నమాట. సావా అయం ఆత్మ ఇది ప్రకృత్య అంటే ప్రకరణాన్ని బట్టి ఆమనంతి సంకేత ప్రస్తావిస్తున్నారు. ఏమని? అసీరియో నాహి సిరియతే. అసీరియో నాహి సిరియతే అంటే ఎప్పుడు శిరించదు, క్షీణించదు, నష్టం కాదు, ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. మనం ఏదో భగవద్గీత శ్లోకం చెప్పుకుంటారా? నైనం చిందంతి శస్త్ర నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నచైనం మారుత అని చెప్పి ఇది వాయువు గలించలేదు, అగ్నిదని దహనం చేయలేదు. ఈ రకంగా మనకేదో శాశ్వతంగా ఉంటుంది. అలాగా అసీరియోహి నహి సిరియతే ఎప్పుడు కూడా అది జీర్ణించదు, శిరించదు, క్షీణం కాదు, నష్టం కాదు. అంటే ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ శాశ్వతంగా ఉంటే ఆ జ్ఞానం కూడా, విజ్ఞానం కూడా ఆ సంస్కారంలో అట్లాగే ఉంటుంది, ఆ జ్ఞానం కూడా అలాగే ఉంటుంది అనే భావంతో ఇక్కడ సిద్ధాంతి ఈ వచనాన్ని చూపించారనమాట. తథ అలాగే ఇంకొక వచనం ఏం చూపిస్తున్నా అంటే అవినాశివ అదే అయం ఆత్మ అను అనుచిత్తి ధర్మ. ఎప్పుడు ఈ ధర్మం అనేది ఆత్మ యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఉచితం అంటే ఉచితి అంటే క్షీణించడం, నష్టం కాదనమాట. అనుచిత్ ధర్మ అని ఉచ్ఛిన్నం కాదు, నష్టం కాదు. అవినాశివ అదే అయం ఆత్మ. ఈ ఆత్మ ఇప్పుడు అవినాశి, ఎప్పుడు నష్టం కాదు, వినష్టం కాదు. అనుచిత్తి ధర్మ. ఇది ఎలాంటి ధర్మంతో యుక్తం అంటే ఎప్పుడు ఉచితి అంటే నష్టం కానటువంటి ధర్మంతో యుక్తమై ఉన్నది. ఈ జ్ఞానం అనేది, జ్ఞానం అనేది ఆత్మ యొక్క గుణము. ఎందుకని చెప్పుకున్నాం న్యాయశాస్త్రంలో కూడా ఏం చెప్పుకుంటాం? ఏంటి ఆత్మ యొక్క లక్షణాలు చెప్పుకుంటప్పుడు ఇచ్చ ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ జ్ఞానాన్ని ఆత్మనో లింగాన్ని. సుఖ దుఃఖ ఇచ్చ ద్వేష ప్రయత్న జ్ఞాన ఇవన్నీ ఆత్మ యొక్క లింగాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఈ జ్ఞాన గుణం ఎప్పుడు ఆత్మలో ఉంటుంది అని చెప్పి మనకు ఇది శాశ్వతమైన నెత్తి మీద ఇప్పుడు నష్టం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా బ్రాహ్మణ వచనాన్ని ప్రమాణంగా చూపించినమాట. ఎప్పుడు ఏదో శాశ్వతంగా ఉంటుంది కాబట్టి అజ్ఞానం కూడా శాశ్వతంగా ఉంటుంది. అందుకే వినస్పదం చ విజ్ఞానం. నువ్వు అంటున్నది ఈ విజ్ఞానం నష్టం అయిపోతుంది, మళ్ళీ ఉత్పన్నం అవుతుంది, నష్టం అవుతుంది. అలాగా వినస్పదం ఈ విజ్ఞానం ఇక్కడ ఆత్మ విషయంలో అలా కాదు. వినస్పదం చ కానీ నువ్వు అంటావు విజ్ఞానం అంతా నష్టమైపోతుంది, ఉత్పన్నం అవుతుంది, మళ్ళీ నష్టం అవుతుంది, ఉత్పన్నం అవుతుంది. ఇలా అలా కాదు. ఇక్కడ ఆ జ్ఞానం అనేది, ద్రవ్యం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఆత్మతత్వం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి తస్మాత్ వినస్పరాత్ అన్యః స ఇది అవగచ్చామః. అందుకే ఈ విజ్ఞానం వినష్టం అవుతుందని చెప్తుందా, ఆ విజ్ఞానం ఏదైతే ఉందో అది దీనికంటే నష్టమయ్యే దానికంటే కూడా శాశ్వతంగా ఉండే ఒక తత్వము ఆత్మతత్వాన్ని మనం స్వీకరించాలి. అందుకే తస్మాత్ వినస్పరాత్ అన్యః, నష్టమేటి విజ్ఞాన తత్వం కంటే భిన్నమైన ఒక తత్వం ఉంది. స ఇది అవగచ్చం, అక్కడ తత్వం ఉందని చెప్పి స్వీకరించాలి. అదే శాశ్వతంగా ఆ విజ్ఞానం ఉంది కాబట్టి, ఆ స్మరణ ఉంది కాబట్టి అదే మన కంటిన్యూ కొనసాగుతూ మనం అదే విషయాన్ని గ్రహిస్తున్నాము. స ఇది అవగచ్చామహ అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి స్పష్టం చేశారనమాట. నచ శక్యం ఏవం అవగంతుం. అలాగా మేము ఆ రకంగా ప్రస్తావించడం, ఆ రకంగా మేము అర్థం తీసుకోవడం లేదు. ఏమని? యథా ఉపలభ్యంతే అర్థాః నా తథా భవంతి. ఏ రకంగా వస్తువులు పదార్థాలు ఉపలబ్ధం అవుతున్నాయో నా తథా భవంతి. అంటే ఒకసారి చెప్తాం వస్తువులు ఈ రకంగా ఉన్నాయని ఏ రకంగా చెప్తామో అదే విధంగా ఒకసారి అలాగ ఉండవు. యథా ఉపలభ్యంతే అర్థ, ఏ రకంగా ప్రస్తావించుకున్న ఈ ద్రవ్యం యొక్క అర్థం ఏ రకంగా ఉంటుంది. నా తథా భవంతి, ఒకసారి అలా ఉండవు. అంటే ఎలాగైతే ఉంటాయని చెప్పుకుంటామో అలాగ ఉండవు అనమాట. అలాగే యథా కలు నా ఉపలభ్యంతే తథా భవంతి, ఒకసారి ఎలాగైతే ఉండవనుకుంటామో అలాగే ఉంటాయి. అలా అని చెప్పి మనం దాన్ని అంగీకరించడం లేదన్నమాట. అంటే ఏ వస్తువు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ ఒకసారి ఇలాగ ఉన్నప్పుడు అలా ఉండవు, అలా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి అని చెప్పి అలా చెప్పడం లేదు. యథా ఉపలభ్యంతే అర్థాః నా తథా భవంతి, ఏ రకంగా వస్తువులు ఉపలబ్ధం అవుతుందో చెప్పుకుంటున్నామో అలా నా తథా భవంతి, అలాగ ఉండవు. దాని విపరీతంగా మళ్ళీ యథాతు కలు నా ఉపలభ్యంతే, ఏ రకంగా అయితే ఉపలబ్ధం కావాలనుకుంటున్నామో తథా భవంతి, ఒకసారి అలా ఉంటాయి అని చెప్పి అలా మేము అనుకోవడం లేదు. అంటే ఒక్కోసారి ఇలా ఉంటాయి, ఒకసారి అలా ఉండవు, అలా ఉంటాయి, ఒకసారి ఇలా ఉంటాయి అని చెప్పి ఆ రకంగా శక్యం ఏవో అవగంతు, ఈ రకంగా మేము అర్థం చేసుకోండి, ఈ రకంగా ప్రస్తావించడం లేదు. మరి ఏ రకం ప్రస్తావించిన తథాహి సతి ఎలా ఉంటుందంటే ఈ రకం మేము కూడా అంగీకరించినట్లయితే తథాహి సతి, అలాగా మేము కూడా అంగీకరించినట్లయితే, అంటే ఏ రకంగా ఉపలబ్ధం అవుతున్నా అలా ఉండవు, ఏ రకంగా ఉపలబ్ధం కావాలనుకున్నా అలా ఉంటాయి, అదే విషయాన్ని మేము కూడా అంగీకరించినట్లయితే తథాహి సతి, అలాగే మేము కూడా స్వీకరించినట్లయితే
ఎలా ఉంటుందంటే శశో నాస్తి శశస్య విషాన్నం అస్తి ఇతి అవగమ్యేత. కానీ శశో నాస్తి కుందేలు లేదు కానీ కుందేలు కొమ్ములు ఉన్నాయి అన్నట్టు అది మూర్ఖతాపూర్వకంగా మాట్లాడినట్లుగా ఉంటుంది అన్నమాట. ఏమంటున్నావు ఇక్కడ? శశో నాస్తి కానీ కుందేలు లేదు కానీ కుందేలు కొమ్ములు ఉన్నాయి అంటే ఎలా ఉంటుంది? కుందేలు లేదు కుందేలు కొమ్ములు ఉన్నాయి అంటున్నా అంటే పరస్పర విరుద్ధ కథనం అన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ. యథా ఉపలభ్యంతి అర్థాః, ఏదైతే ఉపలబ్ధం అవుతుందో నా తథా భవంతి, అలాగ ఉండవు. ఎలాగైతే ఉండవంటున్నావు అలాగే ఉంటాయి. ఒకవేళ మేము కూడా అలా తీసుకున్నట్లయితే శశో నాస్తి శశస్య విషాన్నం అస్తి ఇది అవగమ్యేత, ఆ రకంగా ఉన్నట్టుంటుంది. అది ఒక వచన విరుద్ధమైనటువంటి మూర్ఖత పూర్వకమైనటువంటి వచనం అనేది మనం ప్రస్తావించినట్లు ఉంటుంది. కాబట్టి అలాగా మనం అంగీకరించడానికి వీల్లేదు. అందుకే నచ అహం అంటే దీన్ని ఆధారం చేసుకొని నువ్వు విజ్ఞానమే ఉంది, విజ్ఞానిక అతిరిక్తమైన ఆత్మతత్వం లేదన్నట్లయితే ఇలాగే ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది అన్నమాట. విజ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం దేని మీద ఆధారపడిందో ఆ ఆధారభూతమైనటువంటి ఆత్మతత్వం స్వీకరించడం లేదన్నమాట. ఇది ఉంది కానీ అది లేదంటున్నావు అంటే కుందేలు ఉంది కానీ కుందేలు కొమ్ములు లేవు, కొమ్ములు ఉన్నాయి కుందేలు లేదు. అది పరస్పర విరుద్ధ కథనంగా ఉంటుంది నీ వచనం కేవలం విజ్ఞానం మాత్రం తీసుకున్నట్లయితే. కాబట్టి విజ్ఞానాతిరిక్తమైన ఆత్మతత్వాన్ని అంగీకరించాలి. అందుకే నచ అహం ప్రత్యయో వ్యామోహ ఇది శక్యతే. నువ్వు అలా అనుకునేది ఒక భ్రాంతి అండి నువ్వు అంటావు, మళ్ళా ఇది ఒక భ్రాంతి అండి వ్యామోహంతో నువ్వు అలా అంటున్నావు. నచ అహం ప్రత్యయో వ్యామోహ ఇది శక్యతే వక్తు. నువ్వు వ్యామోహ కారణంగా నువ్వు అలా చెప్తున్నావు, నువ్వు అంటావు, అది వ్యామోహం కాదు, అది వ్యామోహం కాదు. నచ అహం ప్రత్యయో వ్యామోహ ఇది శక్యతే వక్తుం. అలా వ్యామోహంతో కారణంగా చెప్పడం లేదు. ఎందుకంటే బాధక ప్రత్యయ అభావాత్. ఇది విషయంలో అహం అనే శబ్దాన్ని నువ్వు కూడా ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నా అని చెప్పి నువ్వు గౌరవంగా చెప్పుకుంటావు, నేను ఈ పని చేశాను, ఇది చూశాను, ఇది విన్నానని చెప్పి ఏదైనా చెప్తావు. నేను అనే శబ్దాన్ని నువ్వు ఖండించగలుగుతావా? అలా ఖండించడానికి బాధక ప్రత్యయ అభావాలు. నువ్వు ఖండించడానికి బాధక ప్రత్యయం అంటూ ఏది విపరీతమైనటువంటి ప్రమాణం నీ దగ్గర ఏం లేదు. బాధక ప్రత్యయ అభావాత్. ఇప్పుడు చర్చ అంత ఎందుకు? పైన అహం శబ్దం ప్రధానంగా చెప్పినప్పుడు అహం శబ్దం ప్రధానం కాదండి, గౌణ శబ్దం అని చెప్పాడు. గౌణ శబ్దం అనుకుంటే అంత అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కాదు ఇక్కడ. అది మనం అస్తిత్వాన్ని, దేహాతిరిక్త ఆత్మతత్వాన్ని, ద్రవ్యాన్ని మనం అంగీకరించాలి. ఓకేనా? నేను వ్యామోహ కారణంగా చెప్తున్నావు అన్నట్లయితే వ్యామోహం కాదు అక్కడ. ఎందుకంటే అహం అనే శబ్దాన్ని నువ్వు కూడా అంగీకరిస్తున్నావు. నేనే అహం ప్రత్యయ జ్ఞానం ఆ విషయాన్ని, ఇది నేను చేశానే మాటను వచ్చిన నువ్వు ఉల్లేఖించడం లేదు, నువ్వు ప్రస్తావించడం మీద నేను ఈ విజ్ఞానం తెలుసుకున్నాను, ఈ విజ్ఞానం ద్వారా ఈ విజ్ఞానం ఉత్పన్నం చేసి ఇంకొక విజ్ఞానం ఉత్పన్నమైంది. అక్కడ నేను అనే పదాన్ని కూడా సహజంగా ఉపయోగిస్తున్నావు కదా. అక్కడ నువ్వు కూడా ఉపయోగించి అహమేవ పుత్ర, అహమేవ దేవదత్త, అహమేవ గచ్చామి. అక్కడ నువ్వు కూడా గౌణ ప్రయోగం అహం శబ్దాన్ని ఉపయోగిస్తున్నావు కదా. నువ్వు దీన్ని ఖండించగలుగుతావా? నేను కాదని చెప్పాలి, కానీ ఈ మాటని ఎవరు ఖండించలేదు. అందుకే ఇక్కడ బాధక ప్రత్యయ అభావాత్. నేను శబ్దాన్ని నువ్వు కూడా ఖండించలేదు, నువ్వు కూడా ఖండించలేదు. కాబట్టి మన దేహాతిరిక్తమైనటువంటి విజ్ఞానాతిరిక్తమైనటువంటి ఆత్మతత్వాన్ని స్వీకరించాలి. అందుకే తస్మాత్ సుఖాదిభ్యో వ్యతిరిక్తో అస్తి. సుఖాది కంటే అనుభూతిని పొందేటువంటి వ్యతిరిక్త ఆత్మతత్వాన్ని మనము ద్రవ్యాన్ని అంగీకరించాలి. ఏవం చేత్ ఆ రకంగా మనం తీసుకున్నప్పుడు, ఆ రకంగా అంగీకరించినప్పుడు ఏవం చేత్ స ఏవ యజ్ఞాయుధి ఇది వ్యపదిశ్యతే. యజ్ఞాయుధి అంటే యజ్ఞాయుధం పూర్వపక్షంగా వాంచి మన ప్రారంభంలో యజ్ఞాయుధం చెప్పా. అంటే యజమాను అంటే అనుభూతి కలిగేటువంటి యజ్ఞాయుధి జీవాత్మ తత్వం ఒకటి ఉందని తెలుస్తుంది. ఆ యజ్ఞాయుధి అంటే దేహాతిరిక్తమైనటువంటి ఆత్మతత్వం ఒకటి ఉంది. ఆత్మతత్వానికి అనుభూతి కలుగుతుంది. ఈ విజ్ఞానం అంతా ఉంటుంది, ఆ స్మరణ ఉంటుంది. ఆ స్మరణ ద్వారానే తర్వాత గతి కూడా ఆ సంస్కార కారణంగానే, అనుభూతి కారణంగానే జీవాత్మ కర్మానుష్ఠానం చేస్తుంది. కాబట్టి యజ్ఞాయుధి ఇది వ్యపదిశ్యతే. అక్కడి నుంచి మనం ప్రారంభమట. ఇది ఈ యజ్ఞాయుధి ఏంటి అన్నప్పుడు యజ్ఞ దేహం కంటే అతిరిక్తంగా ఆత్మతత్వం అక్కడి నుంచి ప్రశ్న ప్రారంభమైనమాట. అందుకే ఇక్కడ యజ్ఞాయుధి అంటే దేహాతిరిక్తమైనటువంటి, విజ్ఞానాతిరిక్తమైనటువంటి ఆత్మతత్వాన్ని స్వీకరించాలి. స్వీకరించకపోయినట్లయితే ఇవన్నీ కూడా మనకు అస్తవ్యస్తమైపోతుంది. అంటే కేవలం విజ్ఞానం అంటే దానికి ఒక ఆధారం అంటూ ఉండదు. ఆధారాన్ని మనం తీసుకోవాలి. అదే మనకు జీవాత్మ. ఆ జీవాత్మ ఈ విజ్ఞానం అనేది ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా స్పష్టంగా ఉల్లేఖించడం. అంటే ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకుందాం.
అస్తు, ఇది స్పష్టమైన అందరికి ఇంతవరకు? చూడండి, ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత అదే విషయంలో మళ్ళీ ఏమంటున్నా అంటే, మళ్ళీ పూర్వపక్ష అంటున్నాడు, ఆహా, ఏమంటున్నాడు, ఇది విజ్ఞానాత్ అన్యద్ అస్తి, విజ్ఞానం కంటే అతిరిక్తమైన ఆత్మతత్వాన్ని నువ్వు తీసుకోవాలి అని ఏదో గట్టిగా బలంగా చెప్తున్నావో, ఈ మాట మాటి చెప్తున్నావు. పూర్వపక్షం మళ్ళీ సిద్ధాంతం అంటున్నాడు, ఏది ఒకవేళ విజ్ఞానాత్ అన్యద్ అస్తి విజ్ఞాతృ, అంటే విజ్ఞానం కంటే ఏం విజ్ఞానం అనుభూతి మాత్రమే అంటున్నాను, విజ్ఞానం కంటే భిన్నమైన ఆత్మతత్వం విజ్ఞాత ఒకటి ఉంటుంది, ఆత్మతత్వం ఒకటి ఉంటుంది అంటున్నావు కదా. విజ్ఞాతృ అంటే విజ్ఞాత, తెలుసుకునే ఆత్మ ఒకటి ఉంది అంటున్నావు. విజ్ఞానాత్ అన్యద్ అస్తి విజ్ఞాతృ, విజ్ఞానం అపాస్య తన్ నిదర్శ్యతాం. నువ్వు మాటికి విజ్ఞాన కంటే అతిరిక్త విజ్ఞాత ఒక ఆత్మతత్వం ఉంది అంటున్నావు, కానీ విజ్ఞానం ఉపాస్య, విజ్ఞానం అపాస్య, ఈ విజ్ఞానం వేరు చేసి తన నిదర్శితం, అదని వేరు చేసి చూపించు. విజ్ఞానం కంటే అతిరిక్తంగా ఉంది అంటున్నావు, కానీ అది చూపించడం లేదు నువ్వు. ఒకవేళ ఉన్నట్లయితే విజ్ఞానం అపాస్య, విజ్ఞానం తొలగించి, ఈ జ్ఞానం తొలగించి తన నిదర్శియతాం, అది చూపించు, ఆత్మతత్వాన్ని చూపించు. నువ్వు నా విజ్ఞానం అంటున్నది అంత విజ్ఞానం అంటున్నావు, విజ్ఞానం, ఈ విజ్ఞాన శబ్దాన్ని పక్కన పెట్టి, అనుభూతిని పక్కన పెట్టి నువ్వు ఓన్లీ ఆత్మను చూపించు. విజ్ఞాన్ని పక్కన తీసేద్దాం కాసేపు, కేవలం ఆత్మ తన నిదర్శియతాం, అది నిదర్శించు, అది చూపించు. మాటికి అంటున్నావు కానీ భిన్నంగా ఉంది, అది చూపించడం లేదు. ఏ రకంగా అంటే ఏతద్, ఇక్కడ ఇద్ అనే శబ్దం ఉంది, అక్కడ ఏముందో మరి చూడాలి, ఒక్క నిమిషం. ఇద్ తద్ ఈదృశం చైతి, ఇది శబ్దం ఇది. ఇద్ తద్ ఈదృశం చైతి, ఇదం ఇత్తం, అంటే ఈ ఆత్మ ద్రవ్యం అంటే దేహాతిరిక్తమైన ఆత్మ ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఇది విజ్ఞాత. ఇది తద్ ఈదృశం చైతి, ఈ రకంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఇలాగా ఉంది అని చెప్పి చూపించును. విజ్ఞానాన్ని తొలగించి నువ్వు విజ్ఞానం కాదంటున్నావు, మాటికి విజ్ఞానం కంటే భిన్నమైన ఆత్మ అనే మాటికి అంటున్నావు నువ్వు, అది నిదర్శించు, చూపించు. ఇద్ తద్ ఈ దృశ్యం వచ్చి, ఇది ఈ రకంగా ఈ విధంగా ఉంది, ఈ దృశ్యం ఈ విధంగా ఈ రకంగా ఉంది, బలపూర్వకంగా ఒత్తి చెప్తున్నాడు. ఇదం ఏతద్, ఇదం ఇత్తం అన్నిటిగా ఈ దృశ్యం ఇది ఈ రకంగా ఉందని చెప్పి చూపించు. నాచతన్ నిదర్శ్యతే, అది ఏమి చూపించడం లేదు. తస్మా నా తతో అన్యదస్తి, నువ్వు అలా చూపించలేదు. అందుకే విజ్ఞానం కంటే భిన్నమైనది ఒకటి తత్వం ఉంటుందనేది ఇక్కడ లేదు. నాచతన్ నిదర్శ్యతే, అది నిదర్శించడం లేదు, నువ్వు చూపించడం లేదు. తస్మాత్, కాబట్టే నా తతో అన్యదస్తి, అందుకే దానికంటే భిన్నమే, విజ్ఞానం కంటే భిన్నమైనటువంటి ఆత్మతత్వం ఒకటి లేదు అని చెప్పి మళ్ళీ పూర్వపక్షం ముందుకు వచ్చాడు అనమాట. అంటే మళ్ళీ ఆయనకి అదే మాట గట్టి కూర్చున్నాడు, బలంగా కూర్చున్నాడు. ఓకేనా, నువ్వు చూపించు ఉంటే విజ్ఞానం తొలగించి కేవలం ఆత్మతత్వాన్ని చూపించు అంటే దానికి చూపించలేదు. కాబట్టి విజ్ఞానం కంటే భిన్నమైందంటూ ఏది లేదు, అంత విజ్ఞానమే, దేహాతిరిక్తమైనటువంటి శరీరాతిరిక్తం ఆత్మతత్వం లేదు. అప్పుడు దీనికి సమాధానం సిద్ధాంతం ఏమంటున్నారు చూడండి, అత్ర ఉచ్యతే, ఏమని, స్వసంవేద్య స భవతి. అది ఎలా చూపిస్తామండి, స్వసంవేద్య స భవతి, అది స్వయంగా అనుభవంతో తెలుసుకునేది, స్వయంగా అనుభవంతో తెలుసుకునేది. స్వసంవేద్య సహ భవతి, అదే నీ ఆత్మానుభూతి నీకు కలుగుతుంది, ఎవరికి ఈ అనుభూతిని పొందో వాళ్ళకి కలుగుతుంది అన్నమాట. అందరికీ స్వ సంవేద్యమైనటువంటిది, స్వయంగా అనుభూతి ద్వారా తెలుస్తుంది, అది ఒకరికి చూపించేది కాదన్నమాట. చూడు ఆత్మ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం చెప్తాం, అదే మనం ముందు చెప్పిన ఉదాహరణ తీసుకోవచ్చు. ఏది, మనం ఒక వస్తువుని తింటే అదికే అనుభూతి మనకే కలుగుతుంది, కానీ పక్క వాడికి ఇలా ఉందని చూపించలేం. ఈ ఒక వస్తువు మధురమైన పదార్థం తిన్నాము, తిన్న తర్వాత ఇది ఇలా ఉంటుందని చూపించగలుగుతామా? అది స్వయంగా నీకు అనుభూతి స్వయం కలుగుతుందన్నమాట, అది చూపించేది కాదన్నమాట. ఒక సత్తా ఉంది అనమాట, దాని ద్రవ్యానికి ఒక సత్తా ఉంది అనమాట. అందుకే స్వ సంవేద్య సాభవతి, స్వసంవేద్య సాభవతి, అది స్వయంగా సంవేదనాయుక్తమైనటువంటి అనుభూతి కలుగుతుంది. నా అసౌ అన్యేన శక్యతే ద్రష్టం, ఇది వేరే విధంగా చూపించడానికి శక్యం కాదు. అంటే ఇది తీసి చూపించడానికి ఇది ఆత్మ ఈ రకంగా ఉంటుంది, ఇది విజ్ఞానం, ఇది విజ్ఞానం కంటే భిన్నమైన ఆత్మ అని చెప్పి ద్రష్టం నా శక్యత, అది చూపించలేం, అది దర్శింపజేయలేం అన్నమాట. నా అసౌ అన్యేన శక్యత ద్రష్టం, వేరే విధంగా మనం శక్యం కాదు. కథం అసౌ
నిదర్శ్యేత ఇది. అప్పుడు అది శక్యం కానప్పుడు ఎలాగ నువ్వు చూపించగలుగుతాం? అది శక్యం కాదనమాట. ఎప్పటికీ శక్యం కాదు. ఎలాగ శక్యం కాదంటే యథాచ కశ్చిత్ చక్షుం అనే ఉదాహరణ చూపిస్తున్నాను. ఎందుకు శక్యం కాదు? నువ్వు చూపించే మాట కంటే అది స్వయంగా అనుభవం ద్వారా తెలుసుకునేదండి. అది ఎలా చూపించగలుగుతాం? చూపించలేం మనం. ఎలా చూపించలేమంటే దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. యథాచ కశ్చిత్ చక్షుస్మాన్ స్వయం రూపం పశ్యతి. ఒక కళ్ళు కలిగినటువంటి వ్యక్తి, చక్షుస్మాన్ అంటే నేత్రములు కలిగినటువంటి వ్యక్తి స్వయం రూపం పశ్యతి. స్వయంగా రూపాన్ని సంసారంలో పదార్థాన్ని చూస్తున్నాడు అనమాట. ఆ వ్యక్తి అంటే కళ్ళు ఉన్నటువంటి వ్యక్తి నచ శక్నోతి అన్యస్మై జాత్యంధయ తన్ నిదర్శయితం. అంటే జన్మతోనే కళ్ళు లేవన్నమాట. ఆ కళ్ళు లేని వ్యక్తికి చూపించగలుగుతాడా? అన్ని రకాలుగా ప్రయత్నం చేసినా చూపించగలుగుతా? చూపించలేమంట. అంటే చూపించలేంత మాత్రం దానికి తెలియజేయంత మాత్రం ఆ వస్తువు, ఆ పదార్థ రూపం లేని చెప్పగలుగుతామా? ఆ వస్తువు లేని చెప్పగలుగుతామా? అది ఎప్పుడు శక్యం కాదన్నమాట. అంటే జన్మజాత పూర్వకంగా కలిగిన వ్యక్తికి ఎప్పుడు చూపించలేడన్నమాట. అలాగే ఇది కూడా స్వయం అనుభూతి ద్వారా తెలుసుకోదగింది. మనం ఎప్పుడు శక్యం కావాలి, చూపించలేము దాన్ని అని ఈ రకంగా ఉదాహరణ చూపించే సిద్ధాంతి. యథాచ కశ్చిత్ చక్షుస్మాన్ అంటే కళ్ళు కలిగిన వ్యక్తి స్వయం రూపం పశ్యతి, స్వయంగా రూపం చూస్తున్నాడు. కానీ నచ శక్నోతి అన్యస్మై జాత్యంధయ అంటే జన్మజాత అంధ వ్యక్తికి ఎప్పుడు చూపించలేడు. తను నిదర్శయితం అంటే అతని ఆ వస్తువు పదార్థాన్ని వ్యక్తం చూపించలేడు అన్నమాట. అది ఎప్పుడు శక్యం కాదు. అలాగే పైన కూడా నా అసౌ అన్యేన శక్యత ద్రష్టం కథం అసౌ నిదర్శ్యేత ఇది. ఎలాగ నిదర్శించగలుగుతాం, ఎలా చూపించగలుగుతాం అడుగుతున్నావు కదా. అది స్వసంవేద్యమైనటువంటిది, స్వయం అనుభూతి ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే అది శక్యం కాదు. అందుకే నాచ తద్ నా శక్యతే, అందుకే అది ఎప్పుడు శక్యం కాదు. నచ తద్ నా శక్యతే నిదర్శయితం ఇత్యేతావత. అందుకే ఈ రకంగా నిదర్శించడం ఎప్పుడు శక్యం కాదు. కాబట్టి నాస్తి ఇది అవగమ్యతే. నిదర్శయితం ఇత్యేవత నాస్తి ఇది అవగమ్యతే. అందుకే ఇక్కడ మనం అందుకే అది లేదు కాబట్టి అంటే మనం దాన్ని చూపించడానికి అశక్యం కాదు కాబట్టి మనం లేదు నాస్తి ఇది అవగమ్యత లేదని చెప్పి మనం చెప్తాం అన్నమాట. చూపించలేమని చెప్పి చెప్తాం అనమాట. ఎందుకంటే ఏవం అసౌ పురుష స్వయం అయం ఆత్మానం ఉపలభతే. ఎందుకంటే అసౌ పురుష స్వయంగా ఆత్మానం ఉపలభతే, స్వయంగా ఆత్మను అనుభూతిని పొందగలుగుతాడు అనమాట. నాచ అన్యస్మై శక్నోతి దర్శయితం. అతను స్వయంగా తన ఆత్మానుభూతిని స్వయంగా అనుభూతిని పొందగలుగుతాడు. ఇప్పుడు ధ్యానంలో మనం విశేషంగా కూర్చొని అనుభూతిని పొందినప్పుడు ఆ స్వయం అనుభూతి అది మనకే కలుగుతున్నాడు. పక్క వానికి నాకు ఇలాంటి అనుభూతి కలిగింది ఇలాంటి వ్యక్తం చేయలేం అనమాట. అలాగే ఏదైనా ఒక పదార్థ విషయం చెప్పుకున్నాం, ఆ రకంగా మనకు అది నీకే స్వయంగా సంవేద్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది కాబట్టి అది ఇతరులకు చూపించలేము అనమాట. అది శక్యం కాదు. అందుకే నాచ అన్యస్మై శక్నో దర్శయితం అదే విషయాన్ని మన భిన్నంగా ప్రస్తావించాడు. కాబట్టి అన్యస్య ద్రష్టు తం పురుషం ప్రతి దర్శన శక్తి అభావ. ఎందుకంటే అన్యస్య ద్రష్టు ఆ వేద ద్రష్ట ఎవరైతే ఉన్నదో తం పురుష ఆ పురుషునికి దర్శన శక్తి అభావ. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆ శక్తి ఆ సామర్థ్యం ఉండదు అనమాట. అంటే ఒక తన స్వయంగా అనుభూతి పొందగలుగుతాడు కానీ ఇతరులకు చూపించే శక్తి సామర్థ్యం ఉండదు అనమాట. ఇప్పుడు జాతి అంద వ్యక్తికి ఆ వ్యక్తి చూడగలుగుతున్నాడు కానీ ఇతరులకు చూపించలేము, అది ఎప్పుడు శక్యం కదనమాట. ఇది కూడా అంతే, స్వయంగా అనుభూతి కలుగుతుంది కానీ నేను చూపించి ఇలా ఉందని చెప్పి చెప్పడానికి లేదన్నమాట. కానీ బాగుంటుంది ఈ రకంగా చేయాలని చెప్పి అంతకు మాత్రం చెప్పగలుగుతాం అన్నమాట. అందుకే దర్శన శక్తి అభావాత్ అన్యస్య ద్రష్టు తం పురుషం ప్రతి దర్శన శక్తి అనేది ఉండదు, అది శక్యం కాదు. అది ఆ భావన అభావాత్మకంగా ఉంటుంది, అంటే ఆ శక్తి సామర్థ్యాలు ఉండవు. అందుకే సోపి అన్య పురుష స్వయం ఆత్మానం ఉపలభ్యతే నాచ పరాత్మానం. అందుకే ఆ స్వయంగా కూడా అతను కూడా ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో స్వయం ఆత్మానం ఉపలభ్యతే, స్వయంగా తన ఆత్మతను దర్శించుకోగలుగుతాడు, చూడగలుగుతాడు, అనుభూతిని పొందగలుగుతాడు. అంతేగాని నాచ పరాత్మను ఎప్పుడు కూడా పొందలేడు, పరాత్మకు చూపి. కాబట్టి నచ పరాత్మానం అంటే వేదాత్మకు చూపించలేమంట. అంటే స్వయంగా తను అనుభూతిని పొందగలుగుతానే అది ఇతరులకు చూపించలేడు. నచ పరాత్మానం అంటే పరాత్మకు వేదాత్మకు చూపించలేడు. కాబట్టి
తేన సర్వే స్వేన స్వేన ఆత్మన ఆత్మానం ఉపలభమానాః సంత్యేవ. అందుకే దీన్ని బట్టి ఏమవుతుంది, సర్వే అందరూ కూడా స్వేన స్వేన ఆత్మ, అందరూ కూడా తన తన ఆత్మలను స్వయంగా అనుభూతి ద్వారా తెలుసుకోగలుగుతారు. కానీ స్వేన స్వేన ఆత్మన ఆత్మాన ఉపలభమాన పొందగలుగుతారు. అది మనకు తెలుస్తుందన్నమాట. యద్యపి పరపురుషం నోపలభంత ఇది. పరపురుషుని ఎప్పుడు చూడలేదన్నమాట. నీ ఆత్మ ఎప్పుడు నీ ఆత్మను నువ్వే చూడగలుగుతాని, నీ ఆత్మ ఇతరులకు చూపించలేవు అన్నమాట. వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆత్మను చూడగలుగుతారో వాళ్ళ ఆత్మను మనకు చూపించలేదన్నమాట. మన ఆత్మను మనం చూడగలుగుతాం. మన ఆత్మ నిత్యమైన శాశ్వతమే. మన అనుభూతి, మన సంస్కారం మనలో ఉంటుందని అది పక్క వాళ్ళకు చూపించాలి. ఎందుకంటే జీవాత్మ స్వతంత్రమైనది, అది శాశ్వతమైనటువంటిది. అందుకే ఎప్పుడు నిత్యంగా ఉంటుందన్నమాట. ఇది నష్టమైంది మళ్ళీ ఉత్పన్నం అవుతుంది అలా ఉంటుంది అన్నమాట. ఈ ఆత్మద్రవ్యం అనేది ఎప్పుడు శాశ్వతంగా నిత్యంగా ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది ఇతరులకు చూపించలేము. అందుకే యద్యపి పరపురుషం నో ఉపలభంత, పరపురుషం ఎప్పుడు చూపించలేము. అందుకే ఈ విషయంలో కూడా ఒక దృష్టాంతాన్ని ఒక బ్రాహ్మణ వచనం చూపిస్తున్న సిద్ధాంతి ఏమని చూపిస్తున్నాడు, అత అన్యస్మిన్ అర్థే బ్రాహ్మణ భవతి. ఈ అర్థంలో నిరూపించడానికి సిద్ధింప చేయడానికి ఒక బ్రాహ్మణ వచనం ఏంటంటే, శాంతాయాం వాచి కిం జ్యోతి ఏవ అయం పురుషః, కిం జ్యోతి ఏవ అయం పురుషః ఇది ఆత్మజ్యోతి సామ్రాజ్యతి హ ఉవాచ. ఇక్కడ మనం ఇది శ్వేత ఉపనిషత్తు శతపథ బ్రాహ్మణంలో ఎక్కడ మనం ఈ వచనం చెప్పుకున్నామట. ఏమని అక్కడ ప్రకరణ ఏం జరిగిందంటే, శాంతాయాం వాచి కిం జ్యోతి ఏవాయం పురుష. ఈ పురుషునికి జ్యోతి ఏమిటి? ఈ పురుషుని జ్యోతి ఆదిత్యుడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆదిత్యుడు లేనప్పుడు ఈ పురుషుడు ఎలా చూడగలుగుతాడు? చంద్రమా జ్యోతిని చూడగలుగుతాడు. ఆ చంద్రమా లేనప్పుడు జ్యోతి ఎలా కలుగుతుంది ఆత్మకి అంటే, ఈ పురుషునికి ఎలా కలుగుతుంది అంటే వాక్కు ద్వారా ఆ ధ్వని విని తెలుసుకోగలుగుతారు అన్నమాట. ఆ రకంగా శాంతాయం వాచి కిం జ్యోతిరేవ అయం పురుషః ఇది ఇలా అడిగినప్పుడు ఆత్మజ్యోతి సామ్రాజ్యతి హ ఉవాచ. అక్కడ ఆ సందర్భంలో ఇలాంటి ప్రకం జరిగిందన్నమాట. అంటే ఈ పురుషవాన్ ఆత్మకు జ్యోతి ఎలాగా తెలుస్తుంది అంటే, మనం ఒకటి సూర్యుని యొక్క ప్రకాశం మీద అతనికి తెలుస్తుంది అన్నమాట. ప్రకాశం ద్వారా ఆ వ్యక్తి ఒక వస్తువును గ్రహించగలుగుతాడు, చూడగలుగుతాడు అన్నమాట. అది లేనప్పుడు చంద్రుని యొక్క ప్రకాశం ద్వారా తెలుసుకోగలుగుతాడు. అది కూడా లేనప్పుడు ఏమవుతుంది, అది దానికి సమాధానంగా ఏం చెప్పుకున్నాం, వాక్కు ద్వారా వాక్ శబ్దం విని కూడా మనం తెలుసుకోగలుగుతాం ఇక్కడ పలానా వస్తువు పలానా వ్యక్తి ఇక్కడ ఉండాలని చెప్పి. అది కూడా వాక్కు కూడా ఎలా తెలుసుకోగలుగుతాం అంటే, స్వయం జ్యోతి ఆత్మజ్యోతి ద్వారా, స్వయం అనుభూతి ద్వారా మనం అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతాము స్వయం జ్యోతి అని చెప్పి. అంటే మొత్తానికి ఆత్మజ్యోతి అంటే స్వయంగా మనకే తెలుస్తుంది, అది ఇతరులకు చూపించేది కాదు. అందుకే ఆత్మజ్యోతి సామ్రాజ్యతి హ ఉవాచ. అక్కడ ఆ ప్రకారంలో ఇలాగ ఆత్మజ్యోతి వైపు తీసుకొచ్చి చూపించడం అన్నమాట. కాబట్టి పదేన నోపలభ్యతే. అయితే ఇక్కడ మనం ఇతరుల ద్వారా చూపించలేము, అది స్వయంగా అనుభూతి ఆత్మజ్యోతికి తెలుస్తుంది. అంటే ఆత్మ స్వయంగా అనుభూతి కలుగుతుంది. పదేన నోపలభ్యతే ఇత్యత్రాపి. అంటే కేవలం ఇతరుల ద్వారా చూపించిన దాన్ని కూడా ప్రమాణం చూపిస్తున్నాడు. స్వయంగా అనుభూతి స్వయంగా కలుగుతుంది, ఇతరులకు కలగదు అని దాన్ని కూడా ప్రమాణం చూపిస్తున్నాడు. పదేన నోపలభ్యతే ఇత్యత్రాపి బ్రాహ్మణ దాన్ని కూడా ఒక బ్రాహ్మణ వచనం ప్రస్తావిస్తున్నారు. ఏమని, అగృహ్యో నాహి గృహ్యతే. అగృహ్యో నాహి గృహ్యతే అంటే దీన్ని ఎప్పుడు గ్రహించలేమట. అగృహ్య నాహి గృహ్యతే అంటే అగ్రాహ్యం అనేది ఎప్పుడు గ్రహించలేమట. అంటే అది ఆత్మానుభూతి ద్వారా కలుగుతుంది, కానీ అది గ్రహ్య శక్యమైనది కాదు. అందుకే అగృహ్యో నాహి గృహ్యతే. అగ్రాహ్యమైనటువంటిది ఎప్పుడు గ్రహించలేము. అందుకే పదేన నా గృహ్యతే ఇతి ఏవ ఏతద్ అభిప్రాయం ఏతద్. అందుకే పదేన నా గృహ్యతే పదల ద్వారా గ్రహించబడదు. ఇత్తి ఏవ ఏతద్, ఇక్కడ ఏతద్ అని పెట్టుకోండి. ఇత్యేవ ఏతద్ అభిప్రాయం ఏతద్ అని అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడింది. ఏతద్ అభిప్రాయం, ఇది అభిప్రాయం. ఏతద్, దీనికి ఈ రకంగా అభిప్రాయం తీసుకోవాలి. అంటే పదల ద్వారా కూడా అది వ్యక్తం చేయబడలేము, అది గ్రాహ్యం కాదు. ఇతరుల ద్వారా అది స్వయంకే ఆత్మజ్యోతి ద్వారా తెలుస్తున్న ఆత్మానుభూతి కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం. అప్పుడు ఎలాగంటే కుతః పూర్వపక్షి అయినప్పుడు స్వయం జ్యోతిష్వ వచనాత్. ఎందుకంటే స్వయం జ్యోతిష్వ వచనాత్, ఎందుకంటే కుతః ఎలాగా తెలుస్తుందంటే ఇది స్వయం తెలుస్తుందని స్వయం జ్యోతిష్వ వచనాత్ అంటే స్వయంగా అనుభూతి స్వయం కలుగుతుంది కాబట్టి, ఆ ఆత్మానందాన్ని పొందుతున్నాడు, ఆత్మానుభూతి కలుగుతుంది కాబట్టి అది మనకు వచనం ప్రమాణం అన్నమాట. స్వయం జ్యోతిష్వ వచనాత్. కాబట్టి స్వయం జ్యోతి ఉంది కాబట్టి, స్వయం ప్రకాశం ఉంది కాబట్టి, స్వయం ఆత్మానందం కలుగుతుంది కాబట్టి దీని ద్వారా మనకు స్పష్టమవుతుంది.
దేహాతిరిక్తమైన ఆత్మతత్వాన్ని స్వీకరించాలి. దేహాతిరిక ఆత్మ లేదని చెప్పడం, కేవలం విజ్ఞానం మాత్రం చెప్పడం ఏమాత్రం ఉచితం కాదన్నట్టుగా సిద్ధాంతి పూర్వపక్షిని ఖండించాడనమాట. అదే విషయంలో ఇంకా అత్రాపి బ్రాహ్మణం భవతని చెప్పి తర్వాత ఇంకా ప్రమాణం చూపిస్తున్నాడు. తర్వాత కూడా కొన్ని రకాలుగా కొంతవరకు ప్రయత్నం చేస్తాడు పూర్వపక్షి, కాదని చెప్పడానికి. దాని గురించి సమాధానం చెప్తాడు. అదంటూ మనం రేపు చూద్దాం. ఓకే, ఇంతవరకు స్పష్టమైందే? అస్తు, ఈ రకంగా విషయాన్ని ప్రస్తావించుకున్నాను. అస్తు మహోదయ, స్పష్టమైంది. శాంతి పాఠ. ఈ పదజాలం అంతా చాలా సరళంగా ఉంది ఈరోజు పాట ఉంది కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి చదవండి. ప్రతి పద అర్థమైనా కాకుండా ఒకసారి చూసుకోండి, స్పష్టమవుతుంది. ఇంకా సరే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ, ప్రణామని. నమస్తే మహోదయ.